ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని వెంకటేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. అనంతపురంలో ప్రసిద్ధిగాంచిన లక్ష్మీ చెన్నకేశవ దేవాలయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించారు. ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకునేందుకు క్యూలైన్లో భక్తులు వేచి చూస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజు స్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుందంటున్న ఆలయ పురోహితులు గురుప్రసాద్ శర్మ తెలిపారు. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ కుమార్ అందిస్తారు. నామస్మరణతో దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు భక్తులతో వెంకటేశ్వర ఆలయాలు పోటెత్తుతున్నాయి. అలాగే మన సత్యసాయి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చెన్నకేశవ స్వామి ఆలయంలో మనం ఉన్నాము. ఇప్పుడు అంటే వైకుంఠ ఏకాదశి విశిష్టత లేనిది అనే దాని గురించి మన ప్రధాన పురోహితులు గురు రాజప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకున్నాం. చెప్పండి, అంటే వైకుంఠ ఏకాదశి అనేది ఎందుకు జరుపుకుంటారు? దీనివల్ల అంటే భక్తులకు ఎటువంటి లాభాలు చేకూరుతాయి? రాష్ట్రంలో చెన్నకేశవ స్వామి మార్కాపురం మాత్రమే ఉండేవారు. అక్కడ విశిష్టత మనకు అందరికీ బాగా తెలుసు. దాని తర్వాత అక్కడక్కడ చెన్నకేశవ స్వామి దేవస్థానాలు వెలసినా కూడా ఈ చెన్నకేశవపురం గ్రామంలో చెన్నారెడ్డి ధర్మకర్తకు వాళ్ళ ఇంటి దేవుడైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆయన యొక్క ప్రేరేపణతో ఇక్కడ ఈ చెన్నకేశవపురం గ్రామంలో లక్ష్మీ చెన్నకేశవ స్వామి వెలిసినారు. ఇది 11వ వార్షిక బ్రహ్మోత్సవాలు. ఇవి 12 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రతిష్ఠ చేసినప్పుడు క్షీరాదివాసం చేసేటప్పుడు ఒక తొట్టె ఉంది బయట, దాంట్లో విగ్రహాలన్నీ లోపల పెట్టేసి క్షీరాదివాసం చేసినాము. పూర్తిగా నీళ్లతో నింపేసినాము. కొంతసేపటి తర్వాత స్వామి మూర్తులు లోపల ఎట్లా ఉన్నాయో అట్లే నీళ్లపైన ఆయన నేనున్నాను అని ఇక్కడ ఉనికిని చాటుకొని దేవతా విగ్రహాల రూపాలు పాల రూపంలో మనకు ఒక చుట్టూ విగ్రహం ఉందేమో ఇక్కడ అనేటట్టుగా పాల రూపంలో మనకు అగుపించినాడు. అందుకే మేము ఇక్కడ చెప్పుకుంటుంటాం, మామూలుగా మార్కాపురము నుండి వచ్చి మాపురమున వెలసిన స్వామి అని ఒక పాట కూడా పాడుకున్నాం. ఇంకా ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి నిజంగా మన హిందూ సాంప్రదాయంలో వైద్యులు చెప్పే మాట కూడా ఇదే, లంఘనం పరమౌషధమని. కాబట్టి ఏకాదశి అనగానే ఉపవాసం జ్ఞాపకం వస్తుంది. ఉపవసించుట అంటే దేవునికి సమీపంగా నివసించుట, అట్లని చెప్పి శరీరాన్ని ఎండబెట్టుకునే పని లేదు. ఈ ముక్కోటి వైకుంఠ ఏకాదశి మకర సంక్రమణముకు ముందుగా వచ్చేటువంటి ఏకాదశినే ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున అన్ని రోజులు ప్రశస్తమైనవే, అయితే వీటిలో మళ్ళీ కొన్ని పర్వదినాలు అంటారు. దీనిలో పర్వదినాలు, గజఛాయ, పద్మకతిథి, ఇవి కొన్ని పుణ్యమైనటువంటి రోజులు, మనకు మంచి చేకూర్చేటువంటి రోజులు. అట్లే ఈ వైకుంఠ ఏకాదశి రోజున కూడా విష్ణువాలయాలు ఎక్కడైనా కానీ అట్లే మనకిక్కడ ఈ చెన్నకేశవపురం గ్రామంలో, ముఖ్యంగా ప్రత్యేకించి చెన్నకేశవపురం గ్రామంలో ఈ చెన్నకేశవ స్వామిని దర్శించుకున్నట్టయితే అది కూడా మనకిక్కడ సప్తద్వారాలు ఏర్పాటు చేసినారు. ఉత్తర ద్వారం ఈ రోజున మాత్రమే తెరుస్తారు. ఆ వైకుంఠ ద్వారంలో పయనించి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామిని సాక్షాత్తు మనం వైకుంఠవాసుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని దర్శించినట్టయితే మన జీవితం ధన్యమవుతుంది. ముక్కోటి ఏకాదశి విశిష్టతలు తెలియజేయడానికి మనతో గోపాల శర్మ గారు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకున్నాం. చెప్పండి, విశిష్టతలు ఏంటంటే ఈరోజు కొంచెం భక్తులకు పూర్తిగా తెలియజేయండి. ఇక్కడ విశేషంగా అంటే ఈ చెన్నారెడ్డి దంపతులు ఇక్కడ ఈ చెన్నకేశవ స్వామి ఆలు నిర్మించినారు. ఇప్పటికి 12 సంవత్సరాల నుంచి వచ్చి ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు చేసుకొని వస్తూ ఉంటారు. అందులో ఏకాదశి దానుడు వైకుంఠ ఏకాదశి, వైకుంఠ చక్రి వచ్చిండే భక్తాదులకంతా ఆ ఉత్తరద్వారంలో ప్రవేశం చేసుకొని వస్తూ ఉంటే ఆ చెన్నకేశవ స్వామి దర్శనం చేస్తూ ఉంటే వాళ్ళకి మంచి పుణ్యం చక్రి అనే ఉద్దేశం కోసం ఆ వైకుంఠ ఏకాదశి అంటే ఆ మార్గశిర పుష్యమాసంలో కానీ మార్గశిర మాసంలో కానీ వస్తుంది. అంటే సంక్రాంతి పండుగ ముందు వచ్చే ఏకాదశి పండుగ వైకుంఠ ఏకాదశి అంటే ఆ వైకుంఠ ఏకాదశి తరపున ఆయన ప్రతి సంవత్సరం ఆ చెన్నారెడ్డి గారు ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు చేసుకొని వచ్చి ఆ వైకుంఠ ఏకాదశి నాడు ఆ దేవుని దర్శనానికి ఆ తెల్లవారుజామ ఆ దిష్టి చుక్కులతో ఆ సప్తద్వారాలతో వచ్చి ఆ వైకుంఠ ఏకాదశి ఆ చెన్నకేశవ స్వామి దర్శనం చేసుకుంటారు. అనుభవాలను పంచుకోవడానికి భక్తులు అయితే మనతో పాటు ఉన్నారు. అని చెప్పండి, అంటే స్వామివారిని దర్శించుకున్నారు, ఎలా ఉంది మీ ఫీలింగ్? మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఈ రూరల్ గ్రామంలో ఇంత పెద్ద గుడి డెవలప్ చేసినటువంటి
ఆ ధర్మకర్త అయినటువంటి చెన్నారెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మొదటగా ఈ గుడికి డెవలప్ చేయడం వల్ల ఇవాళ వేల సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఆనందాన్ని పొందుతున్నారు. అలాగే ఇక్కడ సౌకర్యాలు కూడా బాగున్నాయి, మేనేజ్మెంట్ బాగుంది, అన్ని విధాలా బాగుంది. మేము వెరీ 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 హ్యాపీగా ఉన్నాం. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకుంటే భక్తులకైతే పాపాలన్నీ పోయి పుణ్యమైతే వస్తారని అంటున్నారు. అలాగే ప్రతి భక్తుడు కూడా వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే మంచిది అంటున్నారు. కెమెరామెన్ శర్మతో విజయ్, ప్రైమ్ 9 న్యూస్, అనంతపురం.